హాయ్ ఫ్రెండ్స్, ఎలా అన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నాకు హాలిడే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ సుమా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈమెకి హాలిడే. ఎలా రెడీ అయిందో చూడండి. ఆమె మార్నింగ్ లేచి అన్ని రెడీ అయింది ఆమె అనమాట. సో అది సంగతి. హాలిడే ఉన్న రోజు మనకు అట్లా అవ్వదు. ఇంట్లో మినిమం 11:30 అవుతుంది అన్ని పనులు అయ్యేసరికి. ఏ రోజైనా ఇంకా హాలిడే రోజు ఇంకొంచెం ఎక్కువే టైం పడుతుంది అనమాట. అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. లెట్స్ గో టు వీడియో. యాక్చువల్గా ఏంటంటే నేను ఈరోజు ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే, జనరల్గా ఆడవాళ్ళు అంటే లేడీస్ మనం ఎందుకు ఇంట్లో ఉండి ఎందుకు లావ్ అవుతాం జనరల్గా ఇంట్లో అంటే, ఇవి కొన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. మనం అబ్జర్వ్ చేసుకుంటే అవి ఏంటి అంటే, నేను కొన్ని అబ్జర్వ్ చేసిన అవి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు అందరు వర్క్ చేసుకుంటూనే మా మమ్మీ ఊకే లాగాలి 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 అని అంటూ ఉంటుంది. మీకేమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అబ్బా. యాక్చువల్గా ఏంటి అని అంటే, మనము తినాలనే తిండి కాదు కానీ తింటున్నాం. అది ఎలా అంటే, జనరల్గా ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు దర్శిత్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ దర్శిత్ కోసం నేను ఏమైనా వంట చేస్తాను. ఒక్కరోజు కొంచెం అరే నా కొడుకు ఈరోజు ఒక ముద్ద ఎక్కువ తినాలని కొంచెం ఎక్కువ చేస్తా. ఆ రోజు ఏమైపోతుంది అంటే, దర్శిత్ ఆ కొంచెం దాంట్లో ఇంకా కొంచెం తక్కువ తింటాడు. సో ఆ ఫుడ్ రిమైనింగ్ ఫుడ్ నేను తినాల్సి వస్తుంది అన్నమాట. ఇంకా జస్వికకు పెడతా, ఆమెకి ఇష్టమైంది ఇంకా అవన్నీ చెయ్యి అని అంటుంది. అలా చేసిన రోజు సరిగా తినదు, అవి తినాల్సి వస్తుంది. సో అవి ఎక్స్ట్రాలు తినడం వలన మనకు తెలియకుండానే లావ్ అయిపోతాం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, పిల్లలకి క్యాలరీస్ ఉన్న ఫుడ్ ఎక్కువ చేస్తాం. కొంచెం క్యాలరీస్ ఉన్న ఫుడ్ ఎప్పుడైనా టేస్ట్గా ఉంటుంది, లో క్యాలరీస్ ఉన్న ఫుడ్ టేస్ట్ తక్కువ ఉంటుంది అన్నమాట. సో అది సంగతి. సో పిల్లల కోసం ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ చేస్తాం కదా, సో వాళ్ళు సరిగా తినరు. సో ఆ ఫుడ్ మనం తినడం వల్ల ఆటోమేటిక్గా లావ్ అయిపోతాం అన్నమాట. అది సంగతి నేను బాగా అబ్జర్వ్ చేసింది. ఇంకా జస్విక ఏమన్నా తెప్పి అంటుందన్నమాట. తన ఆర్భాటం తెప్పిమన్నప్పుడు ఉన్నంత ఆర్భాటం తినటంలో ఉండదన్నమాట. సో ఏమైనా తెప్పించిన రోజు ఆ ఆర్భాటంతో ఆమె కడుపు నిండిపోతుందో ఏమో తెలియదు, కానీ కొంచెమే తింటుంది. అబ్బా వేస్ట్ చేయడం ఎందుకని నేను అలాంటి ఫుడ్ కూడా తినాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట. ఫుడ్ వేస్ట్ చేయడం అనేది చాలా తప్పండి. అట్లా అని మనం వేస్ట్ చేయాలనుకున్న ఫుడ్ కొంచెం తీసిపెట్టి ఎవరికన్నా లేని వాళ్ళకి ఇస్తే బెటర్. చాలామంది ఉంటారు కదా రోడ్డు మీద, అలాంటి వాళ్ళకి షేర్ చేయడం చాలా చాలా బెటర్ అని నా ఫీలింగ్. సో అంటే మనము డస్ట్బిన్లో వేయాల్సిన ఫుడ్ అదంతా మన కడుపులో వేసేస్తున్నాం అన్నమాట. అందుకు మనం లావ్ అయిపోతున్నామని నా ఫీలింగ్ అన్నమాట. సో మా అమ్మ అయితే అన్ని గబగబా వండేసి నాకు తినిపిస్తుంది. కూడా జస్విక కొంచెం తినేస్తే చాలు మమ్మీ అంటుంది. ఆమెకు నచ్చి ప్రతి పప్పు ఉంటేనే బాగా తింటుంది ఆమె. పప్పు అని దేని మీద రాసి పెట్టినా దాన్ని తింటుంది అన్నమాట. పప్పు ఆకుకూర ఉండాలి, పప్పు ఆకుకూర ఇదొక్కటే తింటుంది. పప్పు చారు, ఇంకా పప్పన్నం, ఇంకా పూరి, దోశ, ఇడ్లీ, ఇవే ఇష్టం నీకు. సో పప్పు చేసిన రోజు కొంచెం తింటుంది, లేదంటే అసలు తినదు. మీరు ఇలాంటివి మీకు ఉంటే అంటే ఇంకేమైనా ఉంటే నాకు షేర్ చేయండి అబ్బా. ఇలాంటప్పుడు ఇంకా ఫుడ్ వేస్ట్ చేసేటప్పుడు నాకైతే ఈ ఫుడ్ పండించేప్పుడు ఇంత కష్టపడి ఉంటారు. మా అమ్మమ్మ గుర్తొస్తుంది అనమాట. మా అమ్మమ్మ అస్సలు ఫుడ్ వేస్ట్ చేసేది కాదు, ఫుడ్ వేస్ట్ చేసే చాలా తిడుతుండే అనమాట. సో అది సంగతి, అస్సలు వేస్ట్ చేయాలనిపించదు. అట్లా కొంచెం రోజుకి అలా కొంచెం తినడం వలన మనము చాలా ఇట్లా అంటే ఎక్కువ లావ్ అవుతూ ఉంటాము, అన్నెసరీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో నేను ఆలోచించేది ఏంటి అని అంటే,
కొంచెమే తక్కువ వండుకొని వాళ్ళు ఎంత తింటారో అంతే వండి వాళ్ళకి ఇచ్చేసి ఇంకా పాలు అవి తాగించడము అట్లా చేయాలి అని అనుకుంటున్నాను అనమాట. ఫుడ్ ఎక్కువ వండి అది నేను తిని పడేయడం ఇష్టం లేక బాధపడుతూ మనం అన్నీ క్లీన్ చేసుకునేటప్పుడు మిగిలిన ఫుడ్ ఉంటుంది కదా పక్కకు పెట్టేసి అది పడేయాలంటే కష్టంగా అనిపించేసి తర్వాత నెక్స్ట్ డే అదంతా మనకు మిగిలిపోతూ ఉంటుంది అన్నమాట. దాన్ని ఏదో రకంగా చేసి మనం తింటూ ఉంటాము. సో అది కూడా మంచిది కాదు మనకి, ఇంకా అట్లా లావ్ అవుతున్నాం అనమాట. అందుకు ఫుడ్ వండడమే కొంచెం వండి మంచిగా హాయిగా కొంచెం తక్కువ తిని కొంచెం మంచిగా ఉండడం అనేది, హెల్తీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అని. ఇలా మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడైతే నేను ఇప్పుడైతే మా మమ్మీ చిన్నప్పుడైతే ఎల్కేజీలో జాయిన్ చేయించింది. తర్వాత అదే ఆ స్కూల్ పేరు అన్నమాట. మీకే తెలుసు కదా దాని పేరు. దాంట్లో ఎల్కేజీలో చదువుకున్నాను. ఇంకో స్కూల్ పేరు మీకు తెలియదు కదా, అది దాంట్లో యూకేజీకి వచ్చి ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యాయి అన్నమాట. రోజు ఒక్కొక్క టీచరు వస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే నేను ఈరోజు హాలిడే అన్నమాట. ఈరోజు అయితే మా మమ్మీ చదివిస్తుంది చూడండి. హాలిడే ఉన్న రోజు పిల్లలతో చదివించడం అనేది పెద్ద గగనం అన్నమాట. హాలిడే కదా, ఈరోజు హాలిడే కదా, నో హోంవర్క్, నో రీడింగ్, నో ప్రాక్టీస్ ముందే చెప్పేస్తారన్నమాట ఇలా స్టేట్మెంట్స్. సో అది సంగతి. కూర్చోరు అస్సలు. ఇంకా మనం ఎంత ప్రాక్టీస్ చేపిద్దామన్నా ఏమన్నా కొంచెం ఫ్రీ టైం, హాలిడే ఉన్న రోజు మనకు ఫ్రీ ఉండదు అసలు. లేడీస్కి ఇంట్లో ఫ్రీ ఉంటుందా? అస్సలు ఉండదు. నిజంగా చేస్తూనే ఉండాలి, పని అవుతూనే ఉంటుంది. ఇంట్లో చదివిద్దామంటే మాత్రం అస్సలు రారు. సో అది సంగతి అన్నమాట. మీరు హాలిడే ఉన్నప్పుడు ఎలా కన్విన్స్ చేస్తారబ్బా పిల్లల్ని ఒకసారి ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకే, హాలిడే అంటే నో బుక్స్ ఓపెన్ చేయడం అనేది ఉండదు అన్నమాట ఇంట్లో. సో అది సంగతి. కానీ హోంవర్క్ అయితే ఇస్తారు కదా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. Please like, share, comment and subscribe to my channel Super Suma Vlogs. Okay, we'll meet in next video. Thank you. Bye bye.